ఇప్పుడు మనం ఏ మాడ్యూల్ ఉన్నాం? లిస్ట్ మాడ్యూల్లో ఉన్నాం. అందులో లాస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ మాడ్యూల్లో ఏంటిదంటే లిస్ట్ ఆపరేషన్స్ చూద్దాం ఈ వీడియోలో, ఈ క్లాస్లో. సరేనా? ఏంటిది ఆపరేషన్స్ ఆన్ లిస్ట్స్? మనము ఎట్లయితే ఇక మనం అందరం ఇప్పటికే ఏం నేర్చుకున్నాం? ఇండెక్సింగ్ చేసినాం. లిస్ట్ని ఎట్లా ఇండెక్సింగ్ చేయాలా, ఎట్లా స్లైసింగ్ చేయాలో నేర్చుకున్నాం. సో కొంచెం ఇప్పుడు అలానే మనం లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ని అప్డేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. ఓకేనా? అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 4 మేజర్ ఫంక్షన్స్ ఉంటాయి లిస్ట్లో. ఫస్ట్ అపెండ్. ఈ అపెండ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని చివరిన యాడ్ చేస్తుంది, అంటే ఎట్ ద ఎండ్ యాడ్ చేస్తుంది ఏ ఐటమ్ అన్న. వేరే ఇన్సర్ట్ ఏం చేస్తుంది అంటే మిడిల్లో యాడ్ చేస్తుంది. అపెండ్ ఇన్ పైథాన్ ఏదైనా ఐటమ్ని చివరిని యాడ్ చేస్తుంది. ఇట్లా ప్రతి అపెండ్ 4 అని ఉంటుందో అది తీసుకుపోయి ఎక్కడ యాడ్ చేస్తుంది? ఫోర్త్ లాస్ట్ ఇండెక్స్లో యాడ్ చేస్తుంది అపెండ్. ఇన్సర్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ మనం ఎక్కడైనా యాడ్ చేయొచ్చు. ఇన్సర్ట్ ఇన్ పైథాన్. అయ్యో, ఇప్పుడు మనం ఎక్కడైనా 1 ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఇండెక్స్. అది ఇన్సర్ట్ ఫంక్షన్. వేరస్ రిమూవ్, ఏ ఐటమ్ అన్నా రిమూవ్ చేయొచ్చు మనం లిస్ట్ నుంచి. ఇక పాప్ అనేది ఇది కూడా ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. ఈ పాప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్ నుంచి తీసేయాలనుకుంటే పాప్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు లిస్ట్ అపెండ్ యూజ్. ఇప్పుడు అపెండ్ అంటే ఏమని చెప్పిన చివరిన యాడ్ అవుతుంది. ఏదైతే లిస్ట్ ఉంటుందో లిస్ట్లో ఎండింగ్లో యాడ్ అవుతుంది. ఇక చూడండి, ఇక్కడ వాడు ఒక లిస్ట్ క్రియేట్ చేసిండు. ఫ్రూట్స్ అని లిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో యాపిల్, బనానా, చెర్రీ చేసిండు. దాని లోపలికి ఆరెంజ్ యాడ్ చేయాలనుకుంటున్నాడు వాడు ఎండ్లో. సో అపెండ్ ఆరెంజ్ అన్నాడు. సో అవుట్పుట్ ఏమొస్తుంది? ఫ్రూట్ చేసినప్పుడు యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్ వస్తుంది. ఆరెంజ్ అనేది అపెండ్ యాడ్ అయింది లిస్ట్ ఎండింగ్లో. ఇప్పుడు మనకు ఒక టాస్క్ ఇచ్చిన వాడు ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చాడు. నంబర్స్ అనే లిస్ట్ లోపల 1 2 3 4 5 అన్ని ఇనిషియలైజ్ చేసిండు. తర్వాత ఒకటి అపెండ్ టేక్ ద యూజర్ ఇన్పుట్. మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంట. ఏది ఇంటి ఇన్పుట్ తీసుకున్నాం, ఎందుకంటే అన్ని ఇన్పుట్ ఉన్నాయి కాబట్టి, ఇంటిజర్స్ ఉన్నాయి. తీసుకున్నాక అది వచ్చి ఎక్కడ యాడ్ కావాలంట? అది చివరిని యాడ్ కావాలి. సో నంబర్స్ డాట్ అపెండ్ అపెండ్ ఏ. అది ఇప్పుడు ఏదైతే యూజర్ ఇన్పుట్ మనం ఇస్తామో అది తీసుకుపోయి ఎండింగ్లో యాడ్ అవుతుంది. కాబట్టి ఇక ప్రింట్ నంబర్స్ ఇట్లా చేయాలి. ఓకేనా? అర్థమవుతుంది కదా? అది చూడు, ఇప్పుడు ఆ యూజర్ ఇన్పుట్ 18 ఇచ్చిండు. 18 బై ఎక్కడ స్టోర్ అయింది? ఏ లోపల స్టోర్ అయింది యూజర్ ఇన్పుట్ లైన్ ఇది. తర్వాత 18 బై అపెండ్ చేసిన లిస్ట్ లోపల అపెండ్ ఏ అని చూసిన 18 బై ఆ నంబర్స్ లిస్ట్ లోపల యాడ్ చివరిన యాడ్ అయింది. ఓకేనా? అట్లా. ఇప్పుడు లిస్ట్ ఇప్పుడు ఇన్సర్ట్ చేయడానికి ఏం చేస్తుంది? ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ కాడ ఏదైనా ఎలిమెంట్ ఇప్పుడు ఆరెంజ్ అనేది ఎలిమెంట్ నేను ఎండింగ్లో యాడ్ చేయాలంటే నేను అపెండ్ వాడతా. ఒకవేళ నేను జస్ట్ యాపిల్ తర్వాత నాకు ఆరెంజ్ కావాలి, యాపిల్ తర్వాత ఆరెంజ్ కావాలంటే ఆ ఇండెక్స్ ఏ ఇండెక్స్లో యాడ్ చేయాలనుకుంటున్నాను ఆ ఇండెక్స్ పెట్టేసేసి యాడ్ చేయాల్సింది యాడ్ చేసేస్తే సరిపోతుంది. అప్పుడు అప్డేట్ అవుతుంది, యాపిల్ తర్వాత ఆరెంజ్ వచ్చింది. బనానా చెర్రీ అలానే ఉంది. ఇప్పుడు టాస్క్ చేద్దాం. ఇప్పుడు కలర్స్ లోపల రెడ్, గ్రీన్, బ్లూ ఉంది. సో యూ నీడ్ టు టేక్ 2 strings inputs ఫ్రమ్ ద యూజర్ ఇన్ ఏ సింగిల్ లైన్. సో 2 యూజర్ ఇన్పుట్స్ తీసుకోవాలంట. వాటి పేర్లు కలర్ 1, కలర్ 2 పెట్టుకుంటుంది. CO ఆర్ కలర్ 1, కలర్ 2. 2 ఇన్పుట్స్ వాడి దగ్గర నుంచి తీసుకోవాలంట యూజర్ నుంచి. ఇట్లా ఇన్పుట్ పెట్టేసేసి డాట్ స్ప్లిట్ ఇట్లా చేయాలి. ఇప్పుడు ఆ 2 ఇన్పుట్స్ తీసుకొని కలర్ 1, కలర్ 2లో స్టోర్ అవుతుంది. తీసుకున్నాక
ఏం చేయమంటున్నాను, ఇన్సర్ట్ కలర్ 1 ఎట్ ఇండెక్స్ 0, కలర్ 2 ఎట్ ఇండెక్స్ 2. సో ఏం చేయాలా, మన లిస్ట్ పేరు ఏంటిది, కలర్స్. కలర్స్ ఎక్కడ ఇండెక్స్, ఇది ఎక్కడంట కలర్ 1 అనేది ఎక్కడ యాడ్ చేయాలంట, కలర్ 1 ఎట్ ఇండెక్స్ 0 అన్నాడు. సో 0 కామా కలర్ 1, అది పోయి కలర్ 1 పోయి 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. కలర్స్ మన లిస్ట్ నేమ్ ఇలా పెట్టి, ఇంకో కలర్ 2 ఎక్కడంటే ఇండెక్స్ 2 కాడ, 2 ఇండెక్స్ ఏ ఇండెక్స్లో యాడ్ చేయాలనుకుంటున్నా, ఏం యాడ్ చేయాలనుకుంటున్నాం, కలర్ 2ని ఇండెక్స్ 2 కాడ యాడ్ చేయాలనుకుంటున్నా. అందుకే లిస్ట్ పేరు పెట్టేయాలా, ఆ బ్రాకెట్స్ లోపల ఏ ఇండెక్స్ కాడ ఏం దేని ఏం యాడ్ చేయాలనుకుంటున్నాం ఇదా. థర్టీ ప్రింట్ చేద్దాం, ప్రింట్ కలర్స్ లిస్ట్ ప్రింట్ చేద్దాం ఇప్పుడు. కలర్స్ COLR యాక్చువల్లీ కలర్ కలర్ 1 కలర్ 2 ఎర్రర్ ఏమొచ్చింది, 0 కమా కలర్ 1. కలర్ పెట్టే కదా, సారీ నేను డైరెక్ట్ అలా పెట్టేసిన. యాక్చువల్లీ ఇన్సర్ట్ చేస్తున్నా కాబట్టి ఇన్సర్ట్ ఫంక్షన్ డాట్ ఇన్సర్ట్ అని వాడడమే మర్చిపోయినా నేను. సారీ డాట్ ఇన్సర్ట్, ఇది సింటాక్స్. ఒకవేళ అపెండ్ చేయాలనుకుంటే డాట్ అపెండ్, డాట్ ఇన్సర్ట్ అని ఇన్సర్ట్, ప్రతి ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు యాడ్ అయ్యింది 0 ఇండెక్స్ కారా చూపిస్తా, అవుట్పుట్ వస్తుంది చూడు. ఇప్పుడు అయితే 0 ఇండెక్స్ కారా వాడు బ్లాక్ బ్లూ ఇచ్చిండు, ఈ బ్లాక్ అనేది కలర్ 1లో స్టోర్ అయింది, అది ఎక్కడ స్టోర్ అయింది 0 ఇండెక్స్ కారా. 0 ఇండెక్స్ ఫస్ట్ ఉంటాయి కాబట్టి పర్పుల్ అనేది కలర్ 2 ఇచ్చిండు, కలర్ 2 అయింది స్టోరీ, అది ఇండెక్స్ 2 కాడ స్టోర్ అయింది 0 1, పర్పుల్ ఇక్కడ స్టోర్ ఇక్కడ ప్రింట్ అయింది చూడు అట్లా. నెక్స్ట్ లిస్ట్ రిమూవ్, ఇప్పుడు రిమూవ్ ఎట్లా చేయాలి, సేమ్ ఇన్సర్ట్లో కానీ రిమూవ్ వాడతాం, ఇన్సర్ట్ ప్లేస్లో రిమూవ్ పెడతాం. అది ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది ఆ లిస్ట్ నుంచి. ఇక్కడ టాస్క్ ఇచ్చిండు చూడు, ఇవన్నీ ఇచ్చిండు, ర్యాండమ్ అని పెట్టేసేసి దానిలో అన్నీ పెట్టిండు. సో టేక్ ద నేమ్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ అండ్ రిమూవ్ ద ఎలిమెంట్. సో మనం తీసుకోవాలంట యూజర్ నుంచి, ఏ అని ఒకటి తీసుకున్నాం, యూజర్ నుంచి తీసుకుంటాం, ఇన్పుట్ తీసుకున్నాక దాన్ని రిమూవ్ చేయాలనుకుంటాం. ర్యాండమ్ ఆ లిస్ట్ పేరు పెట్టి డాట్ ఏం ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం, రిమూవ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం. దేన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం, యూజర్ ఇచ్చింది ఎక్కడ స్టోర్ చేస్తున్నా, ఏలా స్టోర్ చేస్తున్నా. సో ఏని తీసేస్తా, థర్డ్ ప్రింట్ ర్యాండమ్ అట్లా చేయాలి. జస్ట్ అన్నిటికీ సేమ్ సింటాక్స్, కానీ ఇక్కడ ఒక్కటి మారుతుంది చూడండి, అవుట్పుట్ కరెక్ట్ వచ్చింది. సో వాడు ఆర్లెక్స్ అని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఆ ఆర్లెక్స్ ఆ లిస్ట్ నుంచి పోతాడు చూడు, ఇలా ఆర్లెక్స్ ఉందా లేదు చూడు, లేదు చూడు, కరెక్ట్ ఆన్సర్ అట్లా. ఇప్పుడు లిస్ట్ పాప్ చూద్దాం. పాప్ ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్ నుంచి ఐటమ్ని రిమూవ్ చేస్తుంది. ఫ్రూట్స్ డాట్ పాప్ అని అనుకో, ప్రింట్ ఫ్రూట్స్ and a function remove this item. Pop let's take an item out, or but it choose whether to remove the last item or పాప్ ఏం చేస్తుంది అంటే లాస్ట్ ఏది ఐటమ్ ఉంటుందో ఆటోమేటిక్గా దాన్ని రిమూవ్ చేసేస్తుంది పాప్ వాడినకు. ఇప్పుడు అపెండ్ ఎట్లయితే ఒక ఐటమ్ని ఎండింగ్లో ఎట్లా యాడ్ చేస్తుందో, పాప్ అనేది ఐటమ్ని లాస్ట్ నుంచి తీసేస్తుంది. లేకపోతే నువ్వు స్పెసిఫై చేసినావు అనుకో ఇండెక్స్, ఆ ఇండెక్స్ నుంచి తీసేస్తుంది. అర్థమైందా, డైరెక్ట్ ఇక్కడ పాప్ ఇచ్చేసినాడు, ఇండెక్స్ స్పెసిఫై చేయాలి. సో లాస్ట్ ఏముంది, చెర్రీ ఉంది, సో చెర్రీ వెళ్ళిపోయి ఉంటుంది, యాపిల్ బనానా ఉంటుంది లిస్ట్లో. ఒకవేళ నువ్వు ఇండెక్స్ స్పెసిఫై చేసినావు అనుకో, ఇండెక్స్ 1 దగ్గర బనానా ఉంది కాబట్టి బనానా వెళ్ళిపోయి యాపిల్ ఒకటి వస్తుంది. పాప్ 1 ఆల్సో టెల్ ద ఐటమ్
to remove the given possible index item. For example, if let's remove the item at index 1, banana తీసేసేసి fruit start pop, remove item proof 1. ఆహా, ఆడు 1 కాడ ఆల్రెడీ బనానా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇప్పుడు 1 కాడ ఏది వచ్చింది, చెర్రీ వచ్చింది. ఆ చెర్రీని కూడా తీసేసింది. అప్పుడు అవుట్పుట్ ప్రింట్ చేస్తే యాపిల్ వస్తుంది. కానీ ఒకటి టాస్క్ ఇచ్చినాడు. ఇవన్నీ కలర్స్ లోపల అన్ని కలర్స్ ఉన్నాయి. టేక్ an index as a integer input from the user. ఇండెక్స్ వాడిస్తారంట, తీసుకొని పాప్ చేయమంటాడు. ఏ తీసుకున్నా, ఏ ఇంటూ కాబట్టి నువ్వు ఇక్కడ ఇంటూ పెట్టకపోతే అది తీసుకున్న ఇన్పుట్ స్ట్రింగ్ లెక్క తీసుకుంటుంది డిఫాల్ట్గా. తీసుకున్నాక దాన్ని ఏం చేయాలంట, కలర్స్ డాట్ పాప్, ఏదైతే ఇండెక్స్ తీసుకుంటే అది ఏలో స్టోర్ అవుతుంది కాబట్టి పాప్ ఇండెక్స్ ఏ పెట్టేసిన. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ద రిజిస్టర్ ఆఫ్టర్ రిమూవల్. వచ్చింది చూడు. సో ఫస్ట్ ఇచ్చినారు యూజర్ ఇన్పుట్. సో ఫస్ట్ ఇండెక్స్లో ఏముంటుందో అది వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది, బ్లూ ఉంది, బ్లూ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ బ్లాక్, వైట్, బ్లూ వెళ్ళిపోయి వచ్చినాయి. నెక్స్ట్ ఏంటిది, లిస్ట్ కన్కాటినేషన్. అంటే ఇదో ఫ్రూట్ 1 అనేది ఒక లిస్టు, ఫ్రూట్ 2 అనేది ఒక లిస్టు. ఈ రెండు లిస్టులను కలపచ్చు ప్లస్ వాడు. సో ప్లస్ ఆల్ ఫ్రూట్స్ అని ఇంకో లిస్ట్ తీసుకున్నా, ఈ రెండింటిని కలిపిన. సో ఈ రెండు కలిసి ఆల్ ఫ్రూట్స్ లోపలికి వెళ్ళిపోతాయి. అది ఆల్ ఫ్రూట్స్ని ప్రింట్ చేసి ఆ రెండు లిస్ట్ కలిపి ప్రింట్ అవుతుంది. సో వాడు ఒక టాస్క్ ఇచ్చిండు, లిస్ట్ 1 అని ఒకటి ఇచ్చిండు, లిస్ట్ 2 అని ఒకటి ఇచ్చిండు. సో ఏం చేయమంటాడు, రెండు లిస్టులు కలిపి చూపించమంటాడు. సో లిస్ట్ అనే ఒకటి తీసుకొని దానిలో లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2 రెండింటిని యాడ్ చేసిన, దీన్ని ప్రింట్ చేస్తాను ఇప్పుడు. సో రెండు కలిసి లిస్ట్ లోపల స్టోర్ అవుతుంది. ఇది కన్కాటినేషన్ అంటే కలపడం. లిస్ట్ 1 ఉన్న ఎలిమెంట్స్, లిస్ట్ 2 ఉన్న ఎలిమెంట్స్ రెండు కలుస్తాయి అన్నమాట. ప్రింట్ ద ఫైనల్ లిస్ట్ ఐటమ్స్. ఇదేమంటుండు ఇక్కడ, లిస్ట్ 2 ఐటమ్స్ ఫార్వర్డ్ బై లిస్ట్ 1 అంట. అంటే ఫస్ట్ లిస్ట్ 2 కలపాలంట, లిస్ట్ ఫాలోడ్ బై లిస్ట్ 1 అంట, నాట్ లిస్ట్ 1 ఫాలోడ్ బై లిస్ట్ 2. సో మనం ఏ ఆర్డర్లో లిస్ట్ కలవాలో మన ఛాన్స్లో ఉంటుంది. ఇక చూడు, లిస్ట్ 2 ఏమన్నా ఇక్కడ అన్నాడు చూడు, లిస్ట్ 2 ఫాలోడ్ బై లిస్ట్ 1 అన్నాడు. అందుకే ఫస్ట్ సమ్లో లిస్ట్ 2 పెట్టాలి, లిస్ట్ తర్వాత కన్కాటినేట్ అవుతుంది లిస్ట్ 1. ఇప్పుడు లిస్ట్ స్ట్రింగ్ యూజర్ ఇన్పుట్ ఏంటిదంట, లిస్ట్ స్ట్రింగ్ యూజర్ ఇన్పుట్ ఫ్రూట్స్ అనే ఇలా ఒక ఇన్పుట్ తీసుకున్నాక దాన్ని ప్రింట్ చేసాను. ఆడ ఒకవేళ యూజర్ యాపిల్, బనానా, చెర్రీ, డేట్ అని ప్రింట్ చేస్తే అవన్నీ ప్రింట్ అవుతాయి. లిస్టులో మల్టిపుల్ ఐటమ్స్ని ఎట్లా తీసుకోవాలని చూసుకుంటుంది. సో ఏమంటుంది, రైట్ ప్రోగ్రామ్ రీడ్స్ లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ సపరేట్లీ బై సో ఫ్రూట్స్ అని FRUITS ఫ్రూట్స్ అని తీసుకున్నాం, ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఇవన్నీ ఇప్పుడు ఇచ్చే ఐటమ్లన్నీ అక్కడ స్టోర్ అవుతాయి. ప్రింట్ FRUITS అంతే కదా. లిస్ట్లో ఒకటేసారి మల్టిపుల్ ఇన్పుట్స్ ఎట్లా ఇవ్వాలి, వచ్చింది కదా అట్లా సింపుల్. మన యూజర్ ఇన్పుట్ గుర్తుంది కదా, అదే ఉంది. లిస్ట్ మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకోవాలన్నది అంటే లిస్ట్ ఇంటీజర్ యూజర్. ఒకవేళ మల్టిపుల్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే ఇంటీజర్ వాల్యూస్, ఇప్పటికీ స్ట్రింగ్ అయితే ఏం మెన్షన్ అవసరం లేదు. కానీ ఒకవేళ ఇంటీజర్ తీసుకోవాలంటే ఇక్కడ మ్యాప్, ఒకవేళ మల్టిపుల్ ఇన్పుట్స్ ఎట్లా తీసుకుంటావు, ఇట్లా తీసుకుంటావు. ఇన్పుట్ ఇంట్ అయితే దాని ముందు లిస్ట్ పెట్టాలి. టాస్క్ ఇచ్చింది దాన్ని బట్టి చెప్తారు వీడు. రైట్ ప్రోగ్రామ్ రీడ్ ఆల్ ద ఇంటీజర్ యాజ్ ఇన్పుట్. సో నేను లిస్ట్ అని ఒకటి తీసుకుంటున్నా, అందులో నంబర్స్ అని ఒకటి తీసుకుంటున్నా, లిస్ట్ పేరు తీసుకున్నాక ఒకవేళ యూజర్ నుంచి మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటావు, ఇంటీజర్ ఇది మ్యాప్ పెడతావు, మ్యాప్ పెట్టి
ఇంట్ అని పెడతాం, ఇంట్ పెట్టి కామా పెట్టి ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని పెడతాం. యాక్చువల్లీ ఇట్లా రాస్తే మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకోవచ్చు. ఇంటిజర్ ఒకటే లైన్లో మల్టిపుల్ ఇన్పుట్స్ ఇంటిజర్ వాల్యూస్ అన్ని తీసుకుంటుంది. ఈ లైన్ తీసుకుంటుంది. ఒకవేళ మనం లిస్ట్ తీసుకోవాలనుకుంటే దీని లిస్ట్లో స్టోర్ కావాలంటే ఈ ఎలిమెంట్స్ అన్ని దీని ముందు లిస్ట్ పెడితే అయిపోతుంది. ఇప్పుడు ఈ మల్టిపుల్ అవన్నీ లిస్ట్లోకి స్టోర్ అవుతాయి అనమాట. ఇంటీజర్ ఇన్పుట్స్ లెక్క మనం ఇవ్వాలంటే ప్రింట్ నంబర్స్. ఇంకా చూడు అవన్నీ ఇప్పుడు వచ్చిన ఎలిమెంట్స్ అన్ని లిస్ట్లో స్టోర్ అయినాయి, లిస్ట్లోకి ప్రింట్ అయినాయి. ఏమైంది? హిడెన్ కేసెస్ ఫెయిల్ అయినా. సో దాంతో పాటు వాడు ఇంకేం చేయాలంటే యూజ్ స్లైస్ టు ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఇన్ రివర్స్లో ప్రింట్ చేయమంటున్నా లిస్ట్ని. సో ఈ లిస్ట్ని రివర్స్లో ప్రింట్ చేయాలంటే -1 నుంచి చేద్దాం. ఈ లిస్ట్ని ప్రింట్ చేస్తుంది. డబుల్ కాలమ్ -1 అంటే రివర్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రింట్ ఒక్కొక్కటి ప్రింట్ అవ్వకుండా వస్తుంది. ఇండెక్స్ నుంచి నేను అట్లా ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఇండెక్స్ కాబట్టి స్క్వేర్లు ఉండాలి. ప్రొసీజర్ రివర్స్ ఆర్డర్ ప్రింట్ చేయాలంటే అట్లా చేయాలన్నమాట. అట్లా ఓకేనా? ఇదంతా లిస్ట్ ఆపరేషన్స్ అయిపోయినాయి.